సికింద్రాబాద్ ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు తమ ఉద్యమం ఆగదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పష్టం చేశారు. ఇటీవల జరిగిన ర్యాలీలో పోలీసులు అరెస్టులు చేయడం, అడుగడుగునా అడ్డుకోవడాన్ని నిరసిస్తూ ఆ ఆందోళనకు సంబంధించిన వీడియోలు ఆయన ప్రదర్శించారు. శాంతియుతంగా ర్యాలీ నిర్వహిస్తామంటే అనుమతి నిరాకరించి భయానక వాతావరణం సృష్టించారని ఆయన మండిపడ్డారు. 220 ఏళ్ల చరిత్ర కలిగిన సికింద్రాబాద్ మన అస్తిత్వం, ఆత్మ గౌరవమని పేర్కొన్నారు. ప్రభుత్వం దిగొచ్చే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ఇక పోలీసులు నిర్బంధాలు ఉన్నప్పటికీ నిరసన విజయవంతం చేసిన కార్యకర్తలను అభినందించారు. న్యాయస్థానం నుంచి అనుమతి పొంది ఫిబ్రవరి మొదటి వారంలో వేలాది మందితో భారీ ర్యాలీని నిర్వహిస్తామని ప్రకటించారు. ఉద్యమానికి మద్దతు తెలిపిన వివిధ పార్టీల నాయకులకు, సంఘాల ప్రతినిధులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. చెప్తామని మీరు ఏదైతే స్పిరిట్తో పోరాటం చేసినారో దీన్ని ఇంకా ఉధృతంగా మనం ఎవరితో కొట్లాడతలేం, లేకపోతే లేనిపోని సమస్య క్రియేట్ చేస్తలేం. ఏదో షాప్ బంద్ చేయాలని లేకపోతే రోడ్ల మీద పడి ధర్నాలు రాస్తారోకోలు ఇష్టానుసారం మనం చేస్తలేం. మనం అడిగింది పీస్ఫుల్ ర్యాలీ. గాంధీ గారు ఆ రోజుల్లో స్వాతంత్రం తీసుకురావడానికి ఏ మార్గాన్ని అనుసరించిండో మన అదే మార్గంలో ముందుకెళ్దామని, గాంధీ మార్గంలో హింసకు తావు లేకుండా అహింసా మార్గంలో పోదామనేటువంటి ఉద్దేశంతోనే మనం ఈ కార్యక్రమాన్ని చేపట్టినాం. కాబట్టి ఇప్పటికే కదలికి వస్తుందని చెప్పి మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. ఒకవేళ మనం పర్మిషన్ తీసుకొని ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టే లోపు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే మంచిది, లేకపోతే దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాం. సికింద్రాబాద్ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి ప్రతి ఇంటిని తట్టి లేపుతాం. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దీంట్లో భాగస్వామ్యం కావాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మన అస్తిత్వానికి సంబంధించినటువంటి అంశం, మన ఆత్మ గౌరవానికి సంబంధించినటువంటి అంశం. కాబట్టి ఈ కార్యక్రమంలో నేను అరెస్టులు అయి కొంత ఇబ్బంది పడ్డారు. నేను ఎప్పటికప్పుడు పోలీసు వాళ్ళతో కూడా మాట్లాడుతున్నా. 12 గంటలకు వదిలిపెడతామని చెప్పిర్రు. కొంతమందిని 12 గంటలకు వదిలిపెట్టిర్రు, 12:30కు, 1 గంటకు, మరి 1:40 కూడా వదిలిపెట్టిర్రు. ఇట్లా కొంత వాళ్ళు ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం జరిగింది. అయినా మన వాళ్ళు పోరాటం, మరి మా యంగ్స్టర్స్ కానివ్వండి, పెద్దలు కానివ్వండి, అందరూ కూడా